నల్లగట్ల స్వామిదాసు మాటలను ఖండిస్తూ దీటైన జవాబిచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి దేశంలోని ఎక్కడా జరగని గొడవలు నేరాలు తిరువూరులో జరుగుతున్నాయని స్వామిదాస్ చెప్పడంతో ఎంతో విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. తిరువూరు అభివృద్ధిని అడ్డుకుంటుంది మీరు కాదా? మీ అంతర్గత విభేదాల వల్ల మున్సిపల్ చైర్మన్ను మార్చింది నిజమా కాదా? గత 4 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి కంటే మేము అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో చేసిన అభివృద్ధిని చూసి మీ కౌన్సిలర్లు మా పార్టీలోకి వచ్చారు. మా పాలన నచ్చి 7 కౌన్సిలర్లు టీడీపీలోకి వస్తుంటే వారిని మాట్లాడుకుందామని చెప్పి కొంతమంది రాష్ట్రాలు దాటించింది మీరు కాదా? మా కౌన్సిలర్లు జనాల మధ్య తిరుగుతుంటే మీ కౌన్సిలర్లు గన్మెన్లను పెట్టుకోవడం నిజమా కాదా అని నిలదీశారు. నాయకత్వం కార్యకర్తలు వదిలేస్తారని ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని హడావుడి చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ కౌన్సిలర్లని తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తుందని మీరు 2-3 సార్లు ప్రస్తావించారు. మీ స్టేట్మెంట్ చూసిన తర్వాత కొంతమంది వైసీపీ కార్యకర్తలు నాకు ఒక మెసేజ్ పెట్టారు. శ్రీనివాసరావు గారు అది తీసుకెళ్లేదేదో మా స్వామిదాస్ గారి నోటి తీసుకెళ్తే మా పార్టీకి పట్టిన దరిద్రం వదిలించండి అని మీ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఎవరిని తీసుకెళ్లే కార్యక్రమం ఎవరు చేయట్లేదు. మీరే కౌన్సిలర్ని బెంగళూరు తీసుకెళ్లారు. మా కౌన్సిలర్లు అందరూ తిరువూరులో ఉన్నారు. మాకు మద్దతు ఇస్తున్న వైసీపీ నుంచి వచ్చిన కౌన్సిలర్లు అందరూ తిరువూరులో ఉన్నారు. కాబట్టి రాజకీయాల్ని పక్కన పెడదాం, అభివృద్ధిలో అందరం కలిసి పనిచేద్దాం. మీరు సలహాలు ఇవ్వండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి. 4 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా అయితే నిర్మాణాత్మకంగా పనిచేశారో మీరు కూడా అలా పనిచేయండి. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల ఆమోదం, ప్రజల ఆశీర్వాదం ఎవరికుంటే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి రాజకీయాలు ఆపేసి తిరువురు అభివృద్ధి కోసం ఏం చేయాలో స్వామిదాస్ గారిని చెప్పమని ఈ సందర్భంగా పైగా స్వామిదాస్ గారు మొన్న ఒక మాట అన్నారు. గతంలో చాలా మంది శాసనసభ్యులు తిరువురు నుంచి ప్రాతినిధ్యం వహించారు, కానీ కొలికపూడి శ్రీనివాసరావు లాంటి రౌడీని మేము ఎప్పుడూ చూడలేదన్నారు. స్వామిదాస్ గారు, మీరు విపరీతంగా తాగి జీపు డ్రైవ్ చేసి ఒక కార్యకర్తను చంపారు. ఈ విషయం ప్రపంచానికి తెలుసు. ప్రజలు తిరుగుబాటు చేసి మీ మీదకు వస్తే మీ రివాల్వర్తో మీరు కాల్పులు జరిపారు. తిరువూరు నియోజకవర్గంలో మీరు చేసినన్ని అరాచకాలు ఎవరు చేయలేదు. చాలా మంది పెద్దవాళ్ళు తిరువూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేశారు. కోనేరు రంగారావు గారు లాంటి పెద్దలు మంత్రులుగా చేశారు. మీరు చెప్పారు, పద్మజ్యోతి గారి గురించి చెప్పారు, లక్ష్మీదేవి గారి గురించి చెప్పారు. నేను అనేక సందర్భాల్లో మీ గురించి కూడా చెప్పాను. తిరువూరు నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం వచ్చిన ప్రతి శాసనసభ్యులు వాళ్ల స్థాయిలో ఎంతో కొంత తిరువూరు అభివృద్ధి కోసం పనిచేశారు. కాబట్టి నన్ను తిట్టడానికి మీరు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టకుండా తిరువూరు అభివృద్ధి కోసం ఏం చేయాలో చెప్పండి. అలాగే ఒక కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి మీ ఇంట్లో దాచిపెట్టి మీరు ఇంటికి తాళం వేసి విజయవాడ వెళ్ళిన మాట నిజమా కాదా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇంటిని చుట్టుముడితే మీకు మెజారిటీ ఉందని చెప్పుకుంటూనే ఒక్క కౌన్సిలర్ని కూడా మరి తిరువూరు ఎందుకు తీసుకురాలేదు? 11 గంటలకి తిరువూరులో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నుకుంటే 2 గంటల వరకు మీరు కౌన్సిలర్లు విజయవాడలో ఎందుకు ఉంచారు? అంటే మీకు బలం లేక తిరువూరు కూడా రాలేదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, నేను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం పనిచేస్తున్నా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నా. మీరు 30 సంవత్సరాల తిరువూరులో ఎంత తిరుగుంటారో నేను 3 నెలల్లో మీకన్నా ఎక్కువ తిరిగాను. ప్రజల్ని అడగండి. కాబట్టి మీరేదో ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టారని నేను కూడా మళ్ళీ మీకు తిట్టే ఉద్దేశం నాకు లేదు. ఇక్కడ తిట్టడం వల్ల ప్రయోజనం లేదు. అభివృద్ధి కోసం పనిచేద్దాం. అదే చెప్పడానికి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పుడు 4 సంవత్సరాలుగా తిరువూరు నగర పంచాయతీలో ఫ్లోర్ లీడర్గా తెలుగుదేశం పార్టీ తరఫున నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించిన పెద్దలు ఫ్లోర్ లీడర్, సీనియర్ నాయకులు హుస్సేన్ గారు మాట్లాడతారు.